ప్రేమావతి మేడం గారితో నాకు 95 నుంచి పరిచయము. మేము ఒక చిన్న ప్రయోగం చేసినాము అప్పుడు. బరాకపట్ట ఆర్చి దగ్గరే ఒక వివేకానంద పబ్లిక్ స్కూల్ అని చెప్పి ఒక స్కూల్ ప్రారంభించినాం మా నాన్నగారు మేము. దానికి ఆ కమిటీకి మేడం గారు కూడా ఒక సభ్యురాలుగా ఉండి మాకు చాలా సలహాలు సూచనలు, ఒక ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయడానికి సంబంధించిన అనేక సూచనలు చేసి ఆ పిలిచినప్పుడంతా వచ్చి ఆ సమావేశాల్లో పాల్గొని ఒక 2-3 సంవత్సరాలు మాతో చాలా అనుబంధంగా ఉంది. అప్పటి నుంచి మేడం గారు ఎక్కడ ఏ సభలో కనిపించినా మాట్లాడడము, మా నాన్నగారి గురించి శ్రేయోభిలాషిగా అడగడము, అట్లా చేసిన గొప్ప సహృదయమైనటువంటి ఆ మాతృమూర్తికి సందర్భంగా నేను నా నివాళి అర్పిస్తున్నాను. అలాగే గొల్లాపిన్ని గారు ఇటీవల కాలంలోనే ఈ 2-3 సంవత్సరాలుగానే పరిచయం నాకు. ఈ తక్కువ సమయంలోనే వారి సహృదయంతో చాలా దగ్గరయ్యారు. ఎక్కడ కనిపించినా, ఏ సభలో కనిపించినా పలకరించడం, క్షేమ సమాచారాలు విచారించడం, ఏమి రాస్తున్నావో అని అడగడం. అలాగే ప్రతిరోజు దాదాపు ఆయన ఒక పద్యం రాసి పెట్టేవారు వాట్సాప్లో. నాకు లాస్ట్గా మొన్న బుధవారం నాడు పెట్టారు. బుధవారం తర్వాత రాలేదు, ఇంకా ఈ బుధవారం వచ్చే లోపలే వారే లేరు. అది కూడా ఆ రోజు వాళ్ళు గొల్లాపిన్ని గారు కాణిపాక వినాయకుడి గురించి ఒక మంచి చక్కటి పద్యంతో మరి వారి జీవితాన్ని ముగించినట్టుగా భావించవలసి వస్తుంది. బహుశా ఇది వారి చివరి పద్యం కావచ్చు. కాణిపాక స్వామి కడు భక్తితో నీకు పూలు గరిక తెచ్చి పూజ చేసి పాదములకు మ్రొక్కి ప్రార్థించినారము, కాణిపాక స్వామి కావుమమ్ము అన్న వారి ప్రార్థనను కాణిపాక వినాయక స్వామి అంగీకరించి వారిని తన పాదపద్మాల దగ్గరికి చేర్చుకున్నట్టుగా భావిస్తూ ఈ ఇద్దరు సాహితీమూర్తులకు నేను వినమ్రంగా నా నివాళి అర్పిస్తూ సమర్పిస్తున్నాను.